ఇంకో ఫ్రాక్ అయితే మీకు చూపిస్తున్నాను. అన్నీ మా సిస్టర్కి స్టిచ్ చేసిన డ్రెస్సెసే చూపిస్తున్నాను ఫస్ట్, ఎందుకంటే మనవి కూడా తర్వాత చూపిస్తాను నేను. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అనుకుంటున్నారా? ఇది నేను రమా క్లాత్ స్టోర్స్లో చూపిస్తున్నాను. ఓకే, దానికన్నా ముందు ఒకసారి డ్రెస్ చూసేయండి ఎలా ఉందో. ఓకే, దీని గురించి ఇప్పుడు డ్రెస్ డీటెయిల్స్ చెప్తాను, నేను ఎలా చేశాను ఏంటి అనేది చెప్తాను. ఓకే, మీకు కంపల్సరీ మీకు యూజ్ అయింది, ఖచ్చితంగా ఒక్కటి పైన యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అప్పట్లో ఎంత బాగా ఎవరు చెప్పినట్టు నాకు అనిపించలేదు. అంటే నేను బాగా చెప్తున్నానని కాదులే కానీ, అంటే మీకైతే ఖచ్చితంగా యూజ్ అయ్యింది. చూడండి, నేనైతే అంటే రెడీమేడ్ లుక్ లానే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ నేనైతే ఇది రమా క్లాత్ స్టోర్స్లో తీసుకున్నాను. ఇది చూడండి, ఈ ఫ్రాక్ అయితే నాకు 200 రూపీసే పడింది. మొత్తం ఒక 5 మీటర్స్ క్లాత్ వచ్చింది. క్లాత్ వైజ్ తీసేసుకున్నాను నేను. ఒక 200 రూపీస్ పడింది అంతే నా క్లాత్. మనం తక్కువలో చేసుకుంటే చాలా బాగా క్రియేట్ చేసుకోవచ్చు లుక్ మాత్రం. మనం రెడీమేడ్ తీసుకున్నా కానీ అంతే అయ్యిద్ది. నేను ఏమంటున్నానంటే రెడీమేడ్ తీసుకున్నా మనం ఓన్గా స్టిచ్ చేసుకున్నా మనకి క్లాత్ సేమ్, కాస్ట్ సేమ్ అయ్యిద్ది. కానీ మనం కుట్టుకున్నవి ఉన్నంత బాగా రెడీమేడ్ ఉండవు ఫిట్టింగ్ కానీ, అండ్ క్లాత్ కూడా అంత బాగుండదు, ఎక్కువ ఇయర్స్ రావు. నేను ఇది స్టిచ్ చేసి 4 ఇయర్స్ 4.5 ఇయర్స్ అవుతుంది. అది మనం రెడీమేడ్ వేసుకోగలమా? 4 ఇయర్స్ 4.5 ఇయర్స్ అస్సలు వేసుకోలేము. నేను జస్ట్ పెట్టింది 500 రూపీస్ అంతే నాకు తెలిసి, కానీ ఇప్పటి వరకు నేను యూజ్ చేసుకుంటున్నాను. సో నేను దీంతో పాటు నేను దుప్పట్టా కూడా 500 రూపీస్లో తీసుకున్నాను. సో మీరు కూడా చూడండి ఒకసారి, మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యిద్ది. చూడండి, నేనైతే ఇలా నెక్కి ఇలా ఇచ్చి స్టోన్ లేస్ ఉండిద్ది కదా, ఇదిగోండి బ్యాక్, ఆ లేస్ని ఇలా వేసా. మనం సపరేట్గా దానికోసం ఇంకా వర్క్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇదిగోండి ఇలా స్టోన్స్, ఇవి ఏ స్టిచెస్ ఉండవు, చాలా ఈజీగా అయిపోయింది మన పని మాత్రం. సో నేనైతే ఇలా స్టోన్ వేసి ఇలాగ, తర్వాత ఒక ట్రయాంగిల్ స్టోన్ కూడా అంటించాను ఇలాగ స్క్వేర్ దాని పక్కన. సో ఇలా లుక్ అయితే చాలా బాగుంది. నాకేంటో ఇది వేసిన తర్వాత నార్మల్గా అనిపించింది కొద్దిగా. సో ఏదైనా ఇక్కడ ఏదైనా లాకెట్లా వేద్దామని చెప్పేసి అలా సేమ్ డిజైన్ని కింద వేశాను. మిడిల్లో ఒక మిర్రర్ కుట్టేసి, ఇది దుప్పట్టా కలర్, సో దానికోసం ఇలా దుప్పట్టా కలర్ని ఇలా యాడ్ చేశాను. ఇంకా సేమ్ హ్యాండ్స్ కూడా ఇలానే ఈ లేస్ వేశాను. ఇది కలరే ఇలాగా వేశాను, ఎందుకంటే దీని మీద ఇలా కాపర్ లా షైన్ అవుతుంది చూసారా, డ్రెస్ మీద కాపర్ లా షైన్ వస్తుంది, అందుకని కాపర్ లేస్ తీసుకున్నాను నేను. ఇలాగా ఈ లేస్ని తీసుకుని వేసుకున్నాను. సో చాలా బాగుంది. మా చెల్లి వేసుకుంటే ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయి అంటే ఈ డ్రెస్కి. మా చెల్లి చాలా హైట్, దానికి ఎంత బాగుందంటే ఈ డ్రెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ కింద కూడా చూడండి, ఇదిగోండి కింద నేను జిగ్జాగ్ చేయలా, ఎందుకంటే ఎప్పుడు జిగ్జాగ్ ఏం చేస్తాం, నార్మల్గా ఏం కొడతామని చెప్పేసి క్యాన్ లేస్ ఉంటుంది కదా, ఆ లేస్ వేసాను. ఇదిగోండి లేస్ వేస్తే ఇలా స్టిఫ్గా ఉంటుంది. మనం ఇదిగోండి ఇలా పట్టుకున్నాక కానీ చూడండి ఎలా కనిపిస్తుందో కింద, ఇలా స్టిఫ్గా ఉండిద్ది. మనం ఎలా ఉందో ఇలా జస్ట్ ఫాల్ వేస్తే శారీ ఎలా ఉండిపోయిద్దో అంతకన్నా గట్టిగా ఉండిద్ది, అలా నిలబడిపోయి ఉండిద్ది. ఇది బెస్ట్ నాకు తెలిసి. కానీ ఎక్కువ వాష్ చేసేటప్పుడు మాత్రం చేయకండి, ఎందుకంటే అది అలా ముడుచుకున్నట్లు అనిపించింది. జస్ట్ ఇలా ముంచి మనం లేపితే డ్రెస్సెస్ని ఎప్పటికీ అసలు పాడవ్వవు. అండ్ బ్యాక్ కూడా ఇలా ఇచ్చా, బ్యాక్ కూడా ఇలా ఇచ్చి దీనికి డోరీస్ పెట్టాను. డోరీస్ కూడా బాగానే పెట్టాంలే. ఇదిగండి 2 కలర్స్, అంటే ఇందులో గోల్డ్ కలర్ వస్తుంది, ఆ గోల్డ్ కలర్, ఇంకా దాని కింద వేరే కలర్ దుప్పట్టా కలర్, ఈ 2 కలిపి ఇలా ఇలా అయితే ఇచ్చాను. ఇప్పుడు దీని మీద దుప్పట్టా చూపించలేదు కదా, దుప్పట్టా చూపిస్తా చూడండి. అంటే కొద్దిగా డిఫరెంట్గా తీసుకున్నాను నేను అప్పట్లో 4 ఇయర్స్ బ్యాక్. కానీ ఇప్పుడు ట్రెండ్లానే ఉంది కదా, నాకైతే అలాగే అనిపించింది. ఇప్పుడు అందరూ వేసుకునే డ్రెస్సెస్ చూసి నేను అప్పుడు కుట్టినవి కూడా ఇప్పుడు ఇలాగే ఉన్నాయి అనిపించింది. ఇదిగోండి ఇలాగా, ఇవంతా జస్ట్ స్టోన్స్ స్టిక్ అయ్యే వస్తాయి. అస్సలు ఎన్నిసార్లు వాష్ చేసామో, ఎన్నిసార్లు వేసామో, అస్సలు పాడాల. కింద కూడా చూడండి పికాక్స్,
వచ్చింది. దుప్పట్టా కూడా లెంత్ అంత మనం వేసుకున్నా, ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత పొడుగు వచ్చిందంటే. మా చెల్లి హైట్ కదా చాలా, తనకైతే అసలు పర్ఫెక్ట్ హైట్ సరిపోయింది. ఇలాగా ఇది నేను రమ క్లాత్ స్టోర్స్లో తీసుకున్నాను. ఇది కూడా జస్ట్ నాకు 130 రూపీస్ అని పడింది అప్పట్లో. కానీ ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే రమ క్లాత్ స్టోర్స్ లబ్బిపేట ఉండేది కదా, అక్కడ పెట్రోల్ బంక్ పక్కనే ఉండిద్ది ఒకటి షాప్, అక్కడ తీసుకున్నాను. కానీ ఇప్పుడు అక్కడంతా మార్చేసి ఓన్లీ బ్లాంకెట్స్ అయ్యే పెట్టారు. నేను అప్పట్లో తీసుకున్నాను, ఇప్పుడు కూడా షాప్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అలాగే అవే అమ్మితే అప్పట్లో తీసుకున్నా. సో ఇది డ్రెస్, దీని వీడియోస్ అవి కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. సో ఇది నెక్స్ట్ డ్రెస్.